లైవ్లో ఉంటున్న వారికి అందరికి కూడా, ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న వారికి అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. మనకందరికీ సంతోషాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి మన జీవితంలో ఏదన్నా ఒక కార్యం జరగనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈ కార్యం జరగాలని నేను ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేపించుకున్నానో, ఈ కార్యం జరగాలని నేను ఎన్ని ఉపవాసాలుండి నేను మందిరానికి వెళ్ళాను, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి నా గదిలో నేను తలుపు వేసుకొని ప్రార్థించాను. ఈ సమస్య నాకు ఉండటం వల్ల రాత్రి సమయంలో నేను నిద్రపోకుండా ఎన్ని రాత్రిళ్ళు నేను ఏడ్చాను. ఎందుకు నా జీవితంలో ఈ సమస్యగానే మిగిలిపోతుంది, కానీ ఈ సమస్యకు ఎవ్వరూ సమాధానం ఇవ్వడం లేదే, ఈ సమస్యకు ఎవ్వరు నాకు పరిష్కారం దయచేయటం లేదు. కానీ కనీసం నా దేవుడైనా నాకు దయచేస్తాడేమో అని అనుకుంటున్నాను, కానీ ఈ సిక్కు సమస్య నుంచి నేను బయట పడటం లేదే అని ఈరోజు ఈ వర్తమానం నువ్వు వింటున్నావేమో, ఈరోజు ఈ వాక్య సందేశాన్ని వినటానికి నువ్వు వచ్చావేమో, నీ హృదయంలో ఆ ఆరాటం ఉంది. ఎందుకు నా సమస్యకు పరిష్కారం దొరకటం లేదు, ఎందుకు నాకు ఈ వ్యాధి నుంచి విడుదల కలగటం లేదు, ఎందుకు నా బిడ్డల జీవితంలో ఈ వివాహం కావటం లేదు, ఎందుకు నా బిడ్డల జీవితము ఒక నేను అనుకున్న స్థితిలో ఉండటం లేదే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. కానీ ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఏ దేవుణ్ణి నేను నమ్మి, దేవునితోనే నా అడుగులు, దేవునితోనే నా జీవితం, దేవునితోనే నా ప్రయత్నం, దేవుడే నా సహకారి అని దేవుని మందిరంలో అడుగు పెట్టావే, నీ యొక్క హృదయంలో నా ఆరాటం అంతా ఆయనకు తెలుసు. నీ చెంపల మీద కారుతున్న ప్రతి కన్నీటికి కారణము ఆయనకు తెలుసు. ఆయనే చెప్తున్నాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూద్దాం. చదివే వాళ్ళు మైకు తీసుకొని అందరికి వినిపించేలాగా గట్టిగా చదవండి. అందరం కలిసి ఈ వాగ్దానాన్ని మనము, దేవుడు ప్రవచనాత్మకంగా మనకు విడుదల చేశాడు కనుక ఈ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరు ఆయన? సైన్యములకు అందరికి కూడా అధిపతి. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? సైన్యములకు అందరికి కూడా అధిపతి ఎవరు? యూదా గోత్రపు స్తుతి సింహమైన ఆసీనుడైన యేసయ్య. స్తుతి సింహాసన ఆసీనుడు అయిన యేసయ్య, నీకే నా హృదయ అర్పణని ఉదయకాల సమయంలో దేవుణ్ణి స్తుతిస్తావే. ఆయన సైన్యములకు అధిపతియగు దేవుడు దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడు ఎవరు? బాహు చాచినవాడు ఆయనే. ఆయన బాహు చాచినవాడు కాబట్టి దాన్ని త్రిప్పగలవాడెవడు? దానిని త్రిప్పగలవారు ఎవరు? బాహు చాచింది ఆయనే. ఆయన కార్యాన్ని ఎవరన్నా త్రిప్పగలరా? ఎవ్వరు కూడా త్రిప్పలేరు. సైన్యములకు అధిపతియగు దేవుడు మనకు తోడై ఉండి మన పట్ల ఆయన కార్యాలు చేస్తున్న దేవాది దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యుగ యుగములు ఆయనకే చెల్లునుగాక. కాబట్టి దేవుడు మన జీవితంలో మేలు చెయ్యాలని చెప్పి కొన్ని రోజులు కొన్ని
సమస్యను నీ జీవితంలో అనుమతిస్తాడు. కొన్ని పరిస్థితులు నీ జీవితంలో అనుమతించినప్పుడు నువ్వు ఆలోచన చేస్తూ ఉంటావు, అయ్యో ఈ సమస్యకు పరిష్కారం నేను బ్రతికినంత కాలంలో ఏ రోజైనా వస్తుందా, ఏ రోజైనా దాని ప్రతిఫలాన్ని నేను చూస్తానా, ఏ రోజైనా ప్రతిఫలం పంట నేను అనుభవిస్తానా, ఏ రోజైనా ప్రతిఫలాన్ని నేను చూస్తూ ఆనందంతో ఆయనను స్తుతిస్తానా అని నీ గుండెల్లో ఒక ఆలోచన ఉండొచ్చు, నీ గుండెల్లో ఒక గుబులు ఉండొచ్చు, నీ గుండెల్లో తెలియని దుఃఖం ఉండొచ్చు. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, మనము ఊహించిన దానికంటే ఎవరి జీవితంలో, అది మన జీవితంలో కావచ్చు, మన పిల్లల జీవితంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మన సంఘ పరిచర్యలు కూడా కావచ్చు, ఏ విషయంలో కానీ మనం ఊహించిన దానికంటే అత్యధికమైన ఉద్దేశము కలిగిన వాడు, అత్యధికమైన కృప కలిగిన వాడు. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నీ ఊహలు వేరు, ఆయన ఊహలు వేరు. నువ్వు అనుకుంటావు ఏమని అంటే, నా పిల్లలను ఫలాని స్కూల్లో నేను చదివించాలి, ఫలాని కాలేజీలో నేను చదివించాలి, ఫలాని ఉద్యోగంలో నేను చూడాలి, ఫలాని స్థితిలో నేను చూడాలి, నా పిల్లలకు ఈ యొక్క కారు నేను కొనియాలి, నా పిల్లలకు ఈ యొక్క స్థలంలోనే నేను ఇల్లు కట్టించాలి అనుకుంటావు. అది ఎవరి సహజంగా తల్లిదండ్రుల ఆలోచన. దేవుడి ఆలోచన ఎలా ఉంటాయి తెలుసా? ఈ మార్గం గుండా వెళితే ఏ ప్రమాదం పొంచి ఉంటుందో నా బిడ్డకు తెలియదు. ఎందుకంటే ఆ బిడ్డను నేను ఏర్పరచుకున్నా, ఆ కుటుంబాన్ని నేను ఏర్పరచుకున్నా, ఆ కుటుంబాన్ని అంతా కూడా ఎప్పుడు కూడా ఎల్లవేళలా ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి చిక్కుముడి నుంచి, ప్రతి కీడు నుంచి విడిపించి 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 ఇన్ని రోజులు ఈ స్థితిలో నేను ఉంచాడా? అందరూ దేవుని స్థితిలో ఉంచాడని స్తుతించారు కదా అందరు ఇంతవరకు కూడా. ఎవరన్నా దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఏమని అంటే, నా దేవుడు నా జీవితంలో ప్రతి నిత్యము కార్యం చేస్తూనే ఉన్నాడు. నేను పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా ఆయన లేకుంటే నా జీవితంలో కార్యాలే లేవు. నీకు నీ పిల్లల పట్ల ఎంత ఉద్దేశం ఉందో, ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, నీ పిల్లల పట్ల ఎంత సంకల్పంతో నువ్వు జీవిస్తున్నావో, నీ దేవుడు అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల, నువ్వు చేస్తున్న వ్యాపారం పట్ల, నువ్వు చేస్తున్న ప్రతి బిజినెస్ పట్ల ఆయన ఉద్దేశాలు వేరు. ఎప్పుడు కూడా నిన్ను బాధాకరమైన పరిస్థితిలో చూడాలన్నది ఆయన ఉద్దేశం కాదు. చాలా మంది మనుషులు ఏం చేస్తారంటే తెలుసా, ఒకరు మంచిగా ఉన్నారంటే ఒప్పుకోరు, వారు మంచిగా అభివృద్ధి పొందుతున్నారంటే ఒప్పుకోరు, మంచిగా దేవుళ్ళో వర్ధిల్లుతున్నారంటే ఒప్పుకోరు. వారి స్థితిని చూసి చాలా మంది ఏడ్చే జనాల మధ్య మనం బ్రతుకుతున్నాం, ఏడ్చే లోకంలో మనం బ్రతుకుతున్నాం. కానీ నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నువ్వు ₹1 అడిగితే 10 రూపాయలు ఇచ్చేవాడు, నువ్వు ఒక్క ఇల్లు అడిగితే అనేక ఇంటితో నేను సమృద్ధిగా దీవించేవాడు, ఒక ఆశీర్వాదం అడిగితే నీ కుటుంబాన్ని ఆశీర్వాదములకు వారసులుగా చేసేవాడు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే ఆయన కార్యం చేసినప్పుడు, ఆయన బాహువు చాపినప్పుడు ఎవ్వరు కూడా రద్దుపరచలేడు. ఈ లోకంలో ఎంతమంది శత్రువులు నీ ఎదుట నిలబడ్డా అఖండమైన విజయంతో నిన్ను గెలిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా? అఖండమైన విజయం. ఆ యుద్ధ భూమిలో ఎలా నిలబడాలో తెలియదు, ఆ యుద్ధంలో ఎలా నువ్వు చేయాలో తెలియదు, ఆ యుద్ధంలో ఆ సమస్యల కొలిమిలో నువ్వంతా నీరసించిపోయి ఉంటావు, ఆ సమస్యల కొలిమిలో నీ జీవితం ఎడారే. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్తా, ఆ ఎడారి మార్గాన్ని కూడా దేవుడు నీటిని పుట్టించగలిగిన శక్తిమంతుడు. కాబట్టి దయచేసి
ఎవరు మాట్లాడొద్దు. మీరు దేవునితోనే అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలా అని నువ్వు అనుకుంటా ఉంటాం. నీ జీవితంలో దేవుడు ఏది చెయ్యి ఉద్దేశించాడో నీకు తెలియదు. కొద్ది రోజులు అది ఎలా ఉంటుందంటే బాధాకరంగానే ఉంటుంది, ఆ సమస్య ఇబ్బందికరంగానే ఉంటుంది, దిగులుకరంగానే ఉంటుంది, వేదనకరంగానే ఉంటుంది. అయ్యో ఎప్పుడు ఎప్పుడు అనేసి కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉండొచ్చు ఆ కార్యం జరగాలని. కానీ ఆ కార్యం నేను చెయ్యగా ఎవరు రద్దుపరచలేడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కార్యము ఎప్పుడు జరిగించాలా అన్నది ఆయన చిత్తం. ఎప్పుడు జరిగించి నీ చేతిలో ఇవ్వాలన్నది ఆయనకు తెలుసు. ఒక చెట్టు నువ్వు వేస్తావు, వేసిన వెంటనే ఈరోజు నాటి రేపు పొద్దున్నే పోయి నీళ్లు పోసి 3వ రోజే నాకు పండ్లు అని అడిగితే ఇస్తుందా? ఇవ్వదు. అది ఏ టయానికి పూత పెడతాదో తెలియదు, ఏ టయానికి కాయ కాస్తుందో తెలియదు, ఏ టయానికి ఆ కాయ పండుగ మారుతుందో కూడా తెలియదు. నీ జీవితంలో శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. దేవుని మీద సనుక్కోకు. నీ జీవితంలో అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, హేళనలు వస్తాయి. ఏంటి ప్రభు అని నువ్వు నమ్మిన బిడ్డలను ఎప్పుడు సంతోషకరంగానే ఉంచుతారన్నావు కదా, ఏంటయ్యా నా జీవితం అనుకోకు. ఒక్కరోజు వస్తుంది నీ చరిత్రను తిరగరాసే రోజు. ఒక రోజు వస్తుంది నీ నిందలకు బదులుగా, అవమానాలకు బదులుగా రెట్టింపు ఘనత ఇచ్చే రోజు. ఒక రోజు వస్తుంది ఒక నింద 100 దండలుగా మార్చే రోజు. గట్టిగా చప్పట్లు కొట్టే నామాన్ని మహిమపరుచుకుందామా? ఆ రోజు కోసం నువ్వు ఎదురు చూడాలి అంటే, ఆ దినం కోసం నువ్వు ఎదురు చూడాలి అంటే దేవుని మీద ఆనుకోవడం నువ్వు ప్రారంభించాలా, దేవుని హత్తుకోవడం ప్రారంభించాలా, దేవునితో సాగిపోవడం ప్రారంభించాలా, దేవునితోనే నా పయనం అనుకోవడం నువ్వు సాగించాలా. అనుకుంటా ఉండొచ్చు, అయ్యో నేను ప్రార్థనలోనే కదా ఉంటుండేది, అయ్యో నేను వాక్యంలోనే కదా ఉంటుండేది, అయ్యో నేను ఏది కూడా వాక్యానికి విరోధంగా నేను బ్రతకటం లేదే అని నువ్వు అనుకుంటా ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు నీ ప్రార్థన జీవితాన్ని వెనక్కి లాగేవి కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థించాలనుకుంటావు, చక్కగా ఈరోజు కుటుంబంలో దేవునితో గడపాలి అనుకుంటావు. ఆ రోజే ఒక శోధన వచ్చి నీ కళ్ళ ఎదుట నిలబడుతుంది. ఆ శోధనను తట్టుకోలేక అయ్యో మనిషి అంతా నీ గుండెంతా ముద్దయిపోతుంది, కండరాలు ఎముకలన్నీ ఎక్కడెక్కడ స్టక్ అయిపోతాయి, ఎక్కడెక్కడే నిలబడిపోతాయి. ఆ సమయంలో అర్థం కాదు నీకు, అయ్యో ఈ భార భరితమైన ఆత్మ నుంచి నేను ఎలా బయటపడేది, ఈ భారభరితమైన హృదయంలో నుంచి నేను ఎలా బయటపడేది, ఈ భారమతమైన స్థితిలో నుంచి నేను ఎలా బయటపడేది అని నీకు అర్థం కాక కృంగిపోతావు. కృంగిపోయిన సమయంలో పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్తావు, అక్క ఈ సమస్య గుండా నేను వెళ్తున్నాను, నాకేమన్నా పరిష్కారం దొరుకుతుందా అని ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు 5 నిమిషాలు నీకు ఆదరణే. మళ్ళీ తిరిగి ఇంటిలోకి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తావు, అన్నా బ్రదర్ నేను ఈ సమస్యతో బాధపడుతున్నా, సిస్టర్ అని నీ తమ్మునికి ఫోన్ చేస్తావు, నీ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తావు, తల్లిదండ్రులకు చెప్పుకుంటావు. ఎక్కడ సమాధానము దొరకదు. ఆ సమాధానం దొరకని స్థితిలో ఇంకా నీరసించిపోతున్నావు, ఇంకా నెమ్మది లేని స్థితిలోనే జీవిస్తున్నావు, ఇంకా గాబార్తోనే బ్రతుకుతున్నావు, ఇంకా ఏదో తీయని వేదనతోనే బ్రతుకుతున్నావు. నీకు తెలియడంలే ఏంటి దేవుడు ఆశీర్వాదానికి ముందు నీ జీవితంలో శోధనలు అనుమతిస్తాడు అని గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామానికి మహిమపరుచుకుందామా? శోధన వచ్చినప్పుడు బాధపడటం కాదు, శోధన వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరగటం కాదు. నీ వయసుకు మించిన శోధనలు నీ ఎదుట కనబడుతున్నాయి అంటే, నీ వయసుకు మించిన పెద్ద పెద్ద సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయి అంటే, నీ వయసు కంటే నీ సమస్యలు అధికంగా ఉన్నాయి అంటే నీ పట్ల దేవుని ప్రణాళిక అంత ఉన్నతంగా ఉందని గ్రహించినప్పుడు దేవుని చేతిలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా? నువ్వు అనుకోవచ్చు నా వయసుకు తగ్గ సమస్యలు కాదే ఇవి, నా వయసులో వాళ్ళందరూ సంతోషంగా ఆనందంగా భారభరిత
వయస్సుకు మించిన శోధనలు నిన్ను వెంటాడుతున్నాయి అంటే నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అనుకుంటాడు, కానీ అపవాది అదే టైంలో ఏం చేస్తా తెలుసా? నిన్ను ప్రార్థనలో నడవనివ్వడు, వాక్యం చదవనివ్వడు, పరిచర్యకు రానివ్వడు, కుటుంబంలో కలహాలు లేపుతుంది, కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది, కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. కానీ దేవుని చిత్తం ఏంది తెలుసా? వాటన్నిటిలో నుంచి విడిపించి చివరకు దేవుడు నీ పట్ల ఏది అనుకున్నాడో అది జరిగించేంత వరకు నిన్ను వదిలిపెట్టాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు, నీ పరిచర్యను వదిలిపెట్టాడు. నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నది అందుకోసమే. ఆలోచన చేస్తున్నావా? అయ్యా, నువ్వు నా కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నావయ్యా అని ఒక్కసారి అన్న అడుగుతున్నావా? భూమిపైన దేవుడు యొక్క మనిషికి ఈ మట్టి ఘటంలోనికి మహిమైశ్వర్యాన్ని ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయనకు మన పట్ల ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలన్నిటినీ ఆయన నెరవేర్చుకోవటానికి. కానీ మనుషులమైన మనం ఆయన మాట వింటున్నామా? ఆయన మాటకు లోబడుతున్నామా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా? చూపించటం లేదు. వాక్యం చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన మనం అనుకుంటా ఉంటాం నేను మంచిగా దేవునిలో ఉన్నాను అని. కాదు కాదు. వాక్యం నీ హృదయంలో ఫలభరితంగా మారినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తుంది. మనుషులమైన మనము వాక్యాన్ని వినటం మటుకే అనుకుంటున్నాం, కానీ వాక్యాన్ని మన జీవితంలో ఫలభరితంగా మారటానికి ఇష్టపడని జీవితం మనం జీవిస్తున్నాం. ఒక క్రైస్తవులుగా మన జీవితం దేవునికి కొద్ది రోజులు అప్పచెప్తున్నాం, తర్వాత కొద్ది రోజులు మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం మలుచుకోవటానికి ఇష్టపడుతున్నాం. ఎప్పుడైతే దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉంటాడో, ఆ ఉన్నతమైన ఉద్దేశాలు, ఉన్నతమైన సంకల్పం జరగకుండా అపవాది కూడా ఏం చేస్తుంది అంటే నీ పక్కనే ఉండి నిన్నెట్లో కట్లా వెనక్కి లాగటానికి శోధన వెంట శోధన, సమస్య వెంట సమస్య, వేదన వెంట వేదన, దుఃఖం వెంట దుఃఖము. మనిషిని చెదులు కదా, మన కట్టెను చెక్కను ఏం చేస్తుంది? కొట్టేస్తుంది. అట్లా ఏం చేస్తుంది అంటే మనిషి ఆత్మీయ జీవితాన్ని చెదులు పట్టింపచేస్తుంది. దేవుని ఉద్దేశం వేరు నీ పట్ల, కానీ అపవాది అయిన సాతానుకు నీ పట్ల ఉన్న ఉద్దేశం వేరు. దేవుని ఆలోచనలు వేరు, అపవాది ఆలోచనలు వేరు. కానీ దేవుడు తన కార్యాన్ని ఎవ్వరు కూడా రద్దుపరచలేడని ఎందుకంటున్నారంటే, లేఖనాల్లో మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. గట్టిగా చప్పట్లు కొట్టాయి. నామాన్ని మహిమ పరుచుకుందామా?
ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి విడిపించటానికి రోజులు సమీపించినప్పుడు ఆ సమయంలో ఏం చేశాడు? మోషే పుట్టినాడు. మోషే పుట్టిన ఆ రోజులలో ఐగుప్తు దేశం అంతా కూడా ఏమైంది? ఒక మరణ శాసనం అంతా కూడా ఏమైంది? బయలుదేరింది. ఏమని బయలుదేరిందంటే ఇప్పుడు పుట్టిన మగపిల్లలందరినీ కూడా చంపేయండి అని. అందరికి కూడా ఆ వాక్యము చాలాసార్లు అందరూ కూడా ఏం చేశారు? చదివారు. ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే మోషే పట్ల దేవాది దేవునికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం అంటే ఇశ్రాయేలు ప్రజలను 430 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఐగుప్తు దేశం నుంచి కానానుకు తీసుకెళ్ళలేదు. కానీ మోషే ద్వారా ఆయన తన పనిని ప్రారంభించాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? కానీ సటన్ టైంలో, అదే టైంలో ఐగుప్తు దేశం అంతా కూడా ఏం చెప్పింది? అక్కడ ఉన్న హిబ్రీల పిల్లలందరినీ కూడా ఏం చేయాలా? మగ పిల్లలందరినీ కూడా ఏం చేయాలి? చంపేయాలని ఏమైంది? ఆజ్ఞ బయలుదేరింది. ఒక దిక్కు దేవుని ఆశీర్వాదం మోషే పట్ల ఇట్లా ఉంది, కానీ ఇటుపక్క ఏముంది? అపవాది ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. కానీ మోషేకి ఏమన్నా మరణం సంభవించిందా? సంభవించలేదు. అక్కడ ఏమన్నా మంత్రసనులు ఏమన్నా చంపారా? చంపలేదు. ఎక్కడైతే ఐగుప్తు దేశంలో చేర్చాలో దేవుడు అదే స్థానానికి దేవుడు ఏం చేశాడు? మోషేను తీసుకెళ్ళాడు. మోషే ఏం చేశాడు? దేవుణ్ణి మోసుకొని ఆ ఇంట్లో అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? అదే ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉండి తర్వాత ఏమెంచుకున్నాడు? నేను ఇక్కడ ఈ యొక్క ఐగుప్తు దేశంలో నేను ధనాన్ని ఆశించను, ఈ యొక్క సుఖభోగాలను నేను ఆశించను, ఈ ఐగుప్తు దేశంలో రాజ్యాన్ని నేను ఆశించను. ఎందుకంటే దేవుడు నా పట్ల పెట్టిన బాధ్యత వేరు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? నువ్వు కూడా ఈరోజు చెప్పగలవా? నేను ఈ లోకంలో ఆ మోషే లాగా నేను కూడా ఐగుప్తు దేశంలో మోషే ధనాన్ని ఆశించలా, సుఖభోగాలను ఆశించలా, రాజరికాన్ని ఆశించలా, తన ఆస్తిని ఆశించలా. ఫరో కుమార్తె కుమారుణ్ణి అనిపించుకొనుట కంటే, చూడు, ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుట కంటే దేవుని కోసం నేను బ్రతుకుట మేలు అనుకున్నాడు. నువ్వు అనుకుంటావా? ఈరోజు నువ్వు ఆశిస్తావా? ఈరోజు నువ్వు బ్రతుకుతావా దేవుని కొరకు? ఈ లైవ్లో వాక్యం వింటున్న మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు ధనం కోసం పరిగెత్తావేమో, ధనం ఉంటే నా జీవితంలో అన్ని సాగిపోతాయి అనుకున్నావేమో, ఇన్ని రోజులు నా జీవితంలో సమస్తము డబ్బు ఉంటే సాగిపోతుంది అనుకున్నావేమో. డబ్బు వల్ల సంతోషం ఉండదు, డబ్బు వల్ల సమాధానం ఉండదు, డబ్బు వల్ల నెమ్మది ఉండదు, ఆదరణ ఉండదు. ఎందుకు తెలుసా? కొన్ని కుటుంబాల్లో మేము చూసినప్పుడు, ఆయా స్థలాలకు మేము వెళ్ళినప్పుడు, ఆయా కుటుంబాలను మేము దర్శించినప్పుడు అన్నీ ఉంటాయి, కానీ ఆ ఇంటిలో సమాధానం ఉండదు. అన్నీ ఉంటాయి, కానీ ఆ ఇంటిలో దేవుడు ఉండడు. దేవుడు లేని ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. సకల సమృద్ధి ఉంటుంది, కానీ సంతోషం లేని ఇంట్లో ఎందుకు? అత్త కోడలతో మాట్లాడదు, కోడ అత్తలతో మాట్లాడదు, భర్త భార్యతో మాట్లాడేదిలే, భార్య భర్తతో మాట్లాడేదిలే, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడేదిలే, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడేదిలే. కాబట్టి కొన్ని కుటుంబాలు ఇలా ఉన్నాయి. డబ్బు అంత ఉంటుంది, కానీ రాత్రిపూట ఆ డబ్బు పడుకున్న వాళ్ళకి నిద్ర రాదు. అయ్యో 5 నిమిషాలు నేను కళ్ళు మూసినా దొంగలు వచ్చి కొట్టుకుపోతారేమో ఈ డబ్బును. అయ్యో ఈ బ్యాంకులో ఈ డబ్బు ఇంత వేసిన ఇంత ఎందుకు వేసుకున్నారని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి మా ఇంటి పైన
ఎంక్వైరీకి వస్తారేమో అని ఒక దిగులు. కానీ ఈరోజు దేవుడు నీకు ఆ దిగులు లేకుండా ఎందుకు ఉంచాడు తెలుసా? నీకెంత డబ్బు కావాలో నీకు ఇచ్చాడు, ఎంత ధనము కావాలో నీకు ఇచ్చాడు, ఎంతగా నీకు అవసరతలు ఉన్నాయి అవసరతలన్నీ దేవుడు తీర్చాడు. ఎందుకంటే నిన్ను ఆయన నమ్మిన బిడ్డను ఎప్పుడు కూడా విడవడు, ఎడబాయని దేవుడు, ఎక్కడ కూడా నిన్ను ఏడిపించే దేవుడు కాదు. కాబట్టి చాలామంది చాలా పేదరికంతో కుటుంబాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ కుటుంబంలో దేవుడు నిన్ను ఉంచలేదే, ఆ కుటుంబంలో ఉన్నట్లు దేవుడు దారిద్ర్యాన్ని నీ కుటుంబానికి అనుమతించలేదే. కొన్ని కుటుంబాలు చూసినప్పుడు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత ఆహారం కూడా తినటానికి మనసు రాదు. ఎలా ఉంటాయి అంటే, భర్త ఇంటి నుంచి వెళ్తాడు, డబ్బు తీసుకొస్తాడు, తీసుకొచ్చిన దాంట్లో సగం తను తాగుతాడు, తర్వాత వచ్చేసి మిగతా అమౌంట్ భార్యకి ఇస్తాడు. ఆ ఇచ్చిన దాంట్లోనే ఒక కుటుంబాన్ని నేను చూశాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఇచ్చిన తర్వాత ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఆ డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే అయిపోతుంది అని తగు మాత్రం సరుకులు తెచ్చుకొని పిల్లలకు కడుపు నిండా భోజనం పెడుతుంది. తను మాత్రం ఒక పూట తిని 2 పూట్ల పస్తూ ఉంటుంది. ఇంటి రెంట్ కట్టలేదని ఇంటి యజమాని వచ్చి అడిగినప్పుడు, కరెంటు బిల్లు కట్టలేదని ఇంటి యజమాని వచ్చి అడిగినప్పుడు, ఎక్కడ ఇల్లు ఖాళీ చేయమంటారని నెల దగ్గర పడే కొద్దీ ఆ తల్లి గుండెలలో రైళ్ళు పరిగెత్తుతాయి. ఆ తల్లి గుండెలలో కన్నీళ్ళు, తన గుండెలో గూడు కట్టుకుపోయిన జీవితం, కన్నీటిమయంతో కుటుంబం గడుపుతుంది. కొన్ని కుటుంబాలలో భర్తలు ఆ రకంగా ఉంటే, కొన్ని కుటుంబాలలో భార్యలు భర్తల మాట వినక చెల్లా చెదిరైపోయిన కుటుంబాలు ఎన్నో. భార్యాభర్తలు విడిపోయి దారిద్ర్యంతో బాధపడుతున్న పిల్లలు ఎందరెందరో. బయట మనం వెళ్ళి చూసినప్పుడు, అయ్యో ఈ చిన్న పిల్లలు ఏం పొరపాటు చేశారయ్యా, కానీ మనకు బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు చేసిన ప్రవర్తనను బట్టి అదంతా కూడా పిల్లలు అనుభవిస్తున్నారు. ఈ స్థితిలో నిన్ను దేవుడు ఉంచలేదే. 3 పూటల ఏమి కావాలో 3 పూటలకు కావాల్సిన ఆహారం నీకు దయచేస్తున్నాడే. 3 పూటలతో పాటు నీ పిల్లలకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు ఇబ్బంది లేకుండా సమకూరుస్తున్నాడే. అంత సమకూర్చిన ఆయనకు ధనాన్ని మాత్రమే ఇవ్వటం కాదే, నువ్వు ఎక్కడ బాధపడితే అక్కడికి వచ్చి నేనుండా నీకు, నువ్వెందుకు దిగులు పడుతున్నావు అని వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ముందుకు తీసుకొస్తూ వెళ్తున్నాడే. ఆయన అడుగుతున్నాడు ఈరోజు ఏమని తెలుసా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోషేను ఏ చేతులైతే చంపాలనుకున్నారో
ఎక్కడైతే రక్తం చిందించాలనుకున్నారో ఏం చేశారంటే అదే ఇంటికి మోషేను దేవుడు పంపించాడు. అదే ఇంట్లోనే దేవుడు ఏం చేశాడు, మోషేకు ఉండటానికి ఏర్పరిచాడు. అదే ఇంటిలోనే దేవుడు సమృద్ధిని ఇచ్చాడు. అదే ఇంటిలోనే సంతోషంగా ఉండగలే కృప మోషేకి ఇచ్చాడు. కానీ సటన్ టైం వచ్చినప్పుడు ఎంతవరకు ఉండాలో మోషేను ఆ ఇంట్లో ఫరో ఇంట్లో పెట్టాడు. తర్వాత సమయం వచ్చినప్పుడు తిరిగి నా ఉద్దేశం ఇది కాదు, దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం వేరు అని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నీ జీవితంలో కూడా డబ్బు ఉన్నప్పుడు, సుఖభోగాలు ఉన్నప్పుడు వేటిని నువ్వు కోల్పోతున్నావు అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ఈ మధ్యకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రెండో విషయంగా అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 27-28 వచనాలు. ఏవి జరగవలనని నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు, గట్టి చదవండి. మా తండ్రియు మా సేవకుడునైనా దావీదు నోట పలికించితివి ఏమి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించినావో వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంది పిలాతును అన్యజనులలోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఇక్కడ మనం చూస్తే మన బ్రతుకులలో ఏమి జరగాలనుకొని, మన పిల్లల జీవితంలో ఏది జరగాలనుకొని మన ఉద్దేశాలు అవి ఉంటాయో, ముందుగానే దేవుడు మన జీవితంలో ప్రతిదీ జరిగించాలి అని దేవుడు ముందుగానే సంకల్పించి తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈరోజు వరకు వస్తూ ఉన్నాడు. అదే రీతిగా తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తును, అంటే మన ఆరాధ్య దైవమైన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఏం చేశాడు, ఈ లోకానికి ఎందు నిమిత్తం పంపించాడు. ఈ భూలోకానికి తన తండ్రి పని చేయటానికి ఈ భూలోకానికి పంపించాడు. ఎందుకంటే మన యొక్క మట్టి ఘటం పైన మన యొక్క మట్టి ఘటంలో తన యొక్క మహిమైశ్వర్యాన్ని నింపి మన పట్ల తండ్రి అయిన దేవునికి ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి కనుక, గట్టిగా చప్పట్లు కొడదామా? ఉన్నతమైన కళలు ఉన్నవి కనుక, ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నవి కనుక, ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నవి కనుక, అవన్నీ ఉన్నవి గనుకనే ఏం చేశాడంటే తన చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి యేసుక్రీస్తును అభిషేకించి భూమిపైకి పంపించాడు. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ హేరోదును, పొంతి పిలాతును, అదేవిధంగా అన్యజనులను, ఇశ్రాయేలు ప్రజలు వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయనను, ఎవరిని? యేసుక్రీస్తును భయపెడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనగా ఎవరు? దేవుణ్ణి నమ్మిన బిడ్డలు. సొంత వారు కూడా కొన్నిసార్లు నీ జీవితంలో
నిన్ను శ్రమలకు గురి చేస్తారు, శోధనలకు గురి చేస్తారు, ఇబ్బందులకు గురి చేస్తారు. నువ్వు ఎందుకు అంతసేపు ఆరాధనలో గడపాలా, అంత దూరం నువ్వు వెళ్ళాలా, అంతమందిలో నువ్వు ప్రార్థన చేయాలా, అంతమందిలో నువ్వు పాడాలా, అంతమందిలో నువ్వు ప్రార్థన చేయాలా, అంతమందిలో నువ్వు దేవుని కోసం వాడబడాలా అని కొన్ని సార్లు వెనక్కి లాగేవి కూడా ఉంటాయి. దేవుని ఉద్దేశం నీ పట్ల ఉన్నప్పుడు అపవాది కూడా కొన్నిసార్లు అంతే ప్లాన్డ్గా నీ పట్ల బిహేవ్ చేస్తుంది. కానీ అది గ్రహించినప్పుడే ఏం చేస్తావంటే ఉన్నత స్థానాన్ని పొందుకోవటానికి నువ్వు ముందుకు వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొట్టాయి, నామాన్ని మహిమపరుచుకుందామా. చాలా సార్లు చాలా మంది జీవితం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ నలుగురు కూడా వచ్చారు. హేరోదును, పొంది పిలాతును, ఇశ్రాయేలు ప్రజలను, అదే విధంగా వచ్చేసి అన్ని జనులు అందరూ కూడా వచ్చి యేసుక్రీస్తుని ఏమని చేస్తున్నారు, భయపెడుతున్నారు. కానీ భయపడినారా? భయపడలేదు. తన పని తను నిర్వర్తించుకుంటూ పోతూ ఉన్నాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న నీకు కూడా సొంత వారే వెన్నుపోటు పడవచ్చు, సొంత వారే హేళనగా మాట్లాడవచ్చు, సొంత వారే నీ యొక్క జాతి వారే నిన్ను హేళనగా చూడొచ్చు, నీ యొక్క చుట్టుపక్కల వారే లేనిపోని నిందలు పెట్టొచ్చు. కానీ నీ యొక్క తీర్మానాన్ని వెనక్కి తీసుకోకూడదు. నీ యొక్క తీర్మానంతో నువ్వు పోవడం ప్రారంభిస్తే, ఆగకుండా సాగడం ప్రారంభిస్తే, దేవుడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ కలిగిన సంఘం పట్ల, నీకున్న చేసే ప్రతి పని పట్ల ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడిని తెలుసుకున్న వారే. కానీ ఎందుకు యేసుక్రీస్తుని ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు యేసుక్రీస్తుకు విరోధంగా కదా మాట్లాడుతున్నారు అంటే, అలా 2000 సంవత్సరాల క్రితము దేవాది దేవుడే ఈ అవమానాలు పొందాడు. 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడే నిందలు అనుభవించాడు. ఆ నింద కూడా నువ్వు ఏం చేయాలంటే, ఈ నింద నా దేవుని కోసము, ఈ నింద అనుభవించడం కూడా దేవుడు ఇచ్చిన నాకు భాగ్యమే అని నువ్వు నిలబడినప్పుడు, దేవుడు నీ కోసం ఎంత శ్రమలు అనుభవించాడో ఆ శ్రమలు నీకు గుర్తొస్తాయి. ఆయన పొందిన శ్రమలలో నేను అనుభవించే శ్రమ ఎంత చిన్నిపాటిది అని నీ మనసుకు నీకు ఆలోచన వస్తుంది. అప్పుడు కృంగిపోవు. ప్రార్థన జరగకుండా ఏ అపవాది నిన్ను ఆపలేదు. వాక్యం చదవకుండా ఏ అపవాది వెనక్కి లాగలేదు. ఎందుకు తెలుసా? నీ మనసు ఆయన మీద ఆనుకున్నప్పుడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పైన మాత్రమే ఆనుకున్నాడు. నా తండ్రి నన్ను అభిషేకించి పంపించింది తన చిత్తాన్ని నెరవేర్చటానికి. నువ్వు కూడా అనుకోవాలా, 2000 సంవత్సరాల క్రితం నా యేసుక్రీస్తు ప్రభువు నా కోసమే ఈ సిలువ మరణించింది, నా కోసమే 39 కొరడ దెబ్బలు తిన్నది, నా కోసమే ఆ సిలువలో మరణించింది, నా కోసమే అవమానాలు పొందింది, నా కోసమే అని నువ్వు గ్రహించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయి. అలాంటి ఆలోచన మనకు రానివ్వదు. దేవుని ఉద్దేశం నీ పట్ల ఒక పక్క ఉంటుంది, కానీ అపవాది ఆలోచన ఇంకొక పట్ల ఉంటుంది. ఆ రెండు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే, రెండిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు. రెండిటిని ఎలా చేస్తే నా జీవితము దేవుని కార్యాన్ని చూడగలదా అని నువ్వు ఆలోచన చేయలేకపోతున్నావు. అయ్యో, ఇంకెప్పుడు నాకు పిల్లలు కలిగేది, అందరూ అంటున్నారులే, నా జీవితంలో పిల్లలు కలగరేమోలే. దేవుడు చేసే నా కార్యాన్ని రద్దుపరచడం ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల కాదు. నీ అంతటా నువ్వు ఆశీర్వాదం దూరం చేసుకుంటే తప్ప నీ నుంచి ఆశీర్వాదం ఎవ్వరూ దూరం చేయరు. నీ అంతటా నువ్వు శాపాన్ని తెచ్చుకుంటే తప్ప ఆ శాపాన్ని ఎవ్వరూ నీ వద్దకు తీసుకురాదు. కొన్నిసార్లు శ్రమలకు, శోధనలకు నిన్ను దేవుడు అప్పగిస్తాడు. కానీ అప్పగించిన తర్వాత ఆ శోధనలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ శ్రమల కొలిమిలో నుండి విడిపించేది కూడా మళ్ళీ ఆయన హస్తం మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచుకుందామా. ఎందుకంటే అపవాది ఎంత విరోధంగా మన ఎదుట నిలబడి ఎన్ని చేసినా, ఎన్ని
పరిస్థితులకు మన ఎదుట నిలబడిన వెంటనే మౌనంగా మన యొద్దకు వచ్చి పరాక్రమశాలిగా, యూదాస్తుతి గోత్రపు సింహముగా, మహాత్మ కార్యాలు చేసే దేవుడవుగా మన మధ్య ఆయనే ఉండి ఏం చేస్తారు తెలుసా? మెల్లగా నవ్వుకుంటూ, నీ పట్ల నా ఉద్దేశం ఉందని నీకు తెలియదా? నీ పట్ల నా ప్రణాళిక ఉందని నీకు తెలియదా? నీ పట్ల నా చిత్తాన్ని నెరవేర్చుకోవటానికే ఈ శ్రమలను నీకు అనుమతించానని తెలియదా అని మెల్లనైన స్వరంతో నీ దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. ఆ మెల్లనైన స్వరాన్ని ఎప్పుడైనా వినగలుగుతున్నావా? ఆ మెల్లనైన స్వరంతో ఆయన మాట్లాడుతుంటే ఎప్పుడైనా నీ చెవి పెట్టావా? లేకపోతే ఎప్పుడు చూసినా కూడా గాబారు గాబారు, కంగారు కంగారు, టెన్షన్తో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావా? ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు పుట్టిన ఆ దినాల్లో కూడా హేరోదు ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? 2 సంవత్సరాల మగపిల్లలందరినీ కూడా చంపేయమని చెప్తున్నాడు. కానీ తండ్రి యేసుక్రీస్తుని ఇక్కడికి ఎందుకు పంపించాడు? తన చిత్తాన్ని నెరవేర్పు జరిగించుకోవటానికి. ఒక దిక్కు తండ్రికి యేసుక్రీస్తు పట్ల ఉన్న ఉద్దేశం వేరు, అపవాదికి ఎట్లయినా సరే వీళ్ళ ఆలోచనలన్నిటినీ తారుమారు చేయాలని. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అపవాది పని ఏంటంటే ఆత్మీయతలో ఉన్నవారిని వెనక్కి లాగడమే అపవాది పని. కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే, యేసయ్య పట్ల దేవుని ఉద్దేశము తెలుసా? తండ్రి అయిన దేవుని ఉద్దేశము ఆదాము వల్ల జరగని పని, నోవాహు వల్ల జరగని పని, అదేవిధంగా దావీదు వల్ల జరగని పని యేసయ్య ద్వారా జరిగించాలని తండ్రి అయిన దేవుడు ఇష్టం కలిగి ఉన్నాడు. తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడా? నెరవేర్చుకోలేదా? అట్లాగే నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఒక ప్రణాళిక ఉంది. దేవునికి మోషే ద్వారా ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఆ మోషేని నిలబెట్టుకొని ఎన్ని శోధనలు వచ్చినా ఆ శోధన నుంచి విడిపించుకుంటూ మోషే ద్వారా తన చిత్తాన్ని 430 సంవత్సరాల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఎవరు లేరు. కానీ ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించటానికి మోషేని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, సర్వమానవాళికి రక్షణ కలగాలి, సర్వమానవాళికి పాప క్షమాపణ కలగాలి, సర్వమానవాళికి పాప ప్రక్షాళన కలగటానికి తండ్రి యొక్క చిత్తము గనుకనే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవటానికి ఏం చేశాడు? యేసుక్రీస్తును అభిషేకించి భూమిపైకి పంపించాడు. పంపించిన ఆయన చిత్తాన్ని దేవుడు నెరవేర్చేవాడిగా ఉన్నాడా? లేకుంటే నెరవేర్చకుండా తన సొంత పనులు చేసుకునేవాడిగా ఉన్నాడా అంటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. కాబట్టి నీకు కూడా ఈ మధ్యకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే, మోషేను ఏర్పరచుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. యేసుక్రీస్తుని ఏర్పరచుకున్నాడు, తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. భూమి పైన నీకు ఇంత ఆయుష్ ఇచ్చాడు. పిండముగాను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నీ పట్ల ఆయన ఉద్దేశం కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచుకుందామా? ఎందుకంటే పూర్వీకులలో నీలాగా నీ పితరులలో కావచ్చు, నీ తాతల వంశంలో కావచ్చు, నీ తండ్రుల వంశంలో కావచ్చు, నీ యొక్క ఏ కుటుంబంలో నుంచి నువ్వు వచ్చావో తెలియదు, కానీ నీలాగా భక్తిపరుడు లేడేమో. నిన్ను కూడా ఆ భక్తిలో నడిపించటానికి దేవుడు ఈ మధ్యకాల సమయంలో ఈ వాక్కులు విడుదల చేస్తున్నాడు. నీ తాతల కాలంలో, తండ్రుల కాలంలో, నీ యొక్క వంశంలో నీలాగా ఆశీర్వదింపబడిన వారిని దేవుడు చూడలేదేమో. ఇప్పటి నుంచి నీలో ఆ ఆశీర్వాదాన్ని చూడాలనుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి నామాన్ని మహిమపరుచుకున్నామా? ఆ దీవెన దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ పరిచర్యను దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ సంఘంగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆత్మీయతలో
అది చూసి ఆనందించటానికే నీ పూర్వీకులకు లేని బాధ్యత యోగ్యతను దేవుడు నీకు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుచుకుందామా? ఎందుకంటే ఆయన ఉద్దేశాలు వేరు, నీ ఉద్దేశాలు వేరు. దేవుని ఉద్దేశం వేరు, నీ ఉద్దేశం వేరు. దేవుని తలంపులు వేరు, నీ తలంపులు వేరు. కొంతమంది చాలా సార్లు నీ జీవితంలో కీడు చేయటానికి మనుషులు వచ్చి ఉంటారు, కానీ వాళ్ళు కీడు చేస్తున్నలే అనుకొని ఉంటారు. కానీ ఆ కీడునే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? శత్రువుల ఎదుట ఆ శత్రువుల కీడునే, ఆ శత్రువులు ఏ చేతులతో కీడు చేశారో అదే చేతులను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ హస్తాలనే మేలుగా, కీడునే మేలుగా మారుస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టామని మహిమపరుచుకుందామా? యోసేపును ఏం చేశారు? తన అన్నలు కీడు చేస్తున్నామని చెప్పి గుంతలో పెట్టినప్పుడు ఆ అన్నలు ఏమనుకున్నారో, వీడిని కీడుకు అప్పచెప్పాంలే, శ్రమలకు అప్పచెప్పాంలే, వెళ్ళిపోయారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోయింది? ఆ కీడే దీవెనకరంగా మార్చబడింది. ఆ దీవెనే తన కుటుంబానికి దీవెనకరంగా మార్చబడింది. ఈ లైవ్ లో వాక్యం వింటున్న నీత కావచ్చు, ఈ శబ్ద తరంగం ద్వారా వాక్యం వింటున్న నీత కావచ్చు, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కొద్ది రోజులు తాత్కాలికమైన శ్రమలు వస్తాయి, కొద్ది రోజులు తాత్కాలికమైన కీడులు వస్తాయి. భయపడవద్దు. ఆ కీడునే, ఆ శ్రమలనే దైవ మహిమ కలిగిన ఆ దేవాది దేవుడు మేలులుగా మారుస్తాడు. కాబట్టి ధైర్యం కోల్పోయినావా? నెమ్మదిని కోల్పోయినావా? ఏది కోల్పోయి వాక్యాన్ని వింటున్నావు? ఈరోజు ఇద్దరి జీవితాన్ని మన ఎదుట పెట్టాడు. మోషేను, యేసుక్రీస్తు ప్రభుల వారిని మన ఎదుట పెట్టారు. వారి నుంచి కొన్ని మాటలు మన జీవితంలో విడుదల చేశాడు. ఒక మనిషిలో ప్రేమ పుట్టించేది దేవాది దేవుడే. ఒక మనిషికి మన పట్ల ప్రేమ పుట్టించేది దేవాది దేవుడే. అవతల వ్యక్తికి మన పట్ల కోపాన్ని పుట్టించేది కూడా దేవాది దేవుడే. శ్రమలు అనుమతిస్తాడు. పరాక్రమశాలిగా ఆయనే ఆ శ్రమలలో నుంచి మనం నడిపిస్తాడు. ఆయన మహాత్మ కార్యాలు చేయగలిగిన వాడు, సూచన క్రియలు చేయగలిగిన వాడు, అద్భుతాలు చేయగలిగిన వాడు. ఏమంటే ఓపిక అవసరం. ఓపిక, నీ ఓర్పును చూసేవాడు, నీ సహనాన్ని చూసేవాడు. హన్నమ్మ గర్భం ఏడ్చింది, అయ్యా ఎప్పుడయ్యా నా పరిస్థితి, ఎప్పుడయ్యా నా పరిస్థితి, అయ్యో నేను ఏడుస్తుంటే నా బాధ దైవ సేవకుని కూడా అర్థం కాలేదే, నేను ఏడుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నన్ను ఏదో రకంగా అనుకుంటున్నారే అని ఏడ్చింది. సటన్ టైం వచ్చింది, నేను చేసే కార్యాన్ని ఎవరు రద్దుపరచలేరు అని చెప్పిన దేవాది దేవుడు ఆమె గర్భాన్ని ఏం చేశాడు తెలుసా? బాహు చాచాడు. ఆ గర్భంలో నుంచి సమయలను దేవుడు బయటికి పంపించాడు. దాను మొదలుకొని బేర్షెబా వరకు తన కీర్తిని ప్రకటించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరచుకుందామా? చుట్టూ ఉన్న మనుషులకు నువ్వు అర్థం కాకపోవచ్చు, చుట్టూ ఉన్న ప్రజలకు నువ్వు అర్థం కాకపోవచ్చు, ఇంటిలో కుటుంబీకులకు నువ్వు అర్థం కాకపోవచ్చు, చుట్టుపక్కల ప్రజలకు నువ్వు అర్థం కాకపోవచ్చు. కానీ అర్థం చేసుకునేవాడు రోజు చెప్తున్నాడు, నేనేమైతే చెప్తున్నా, నేను కార్యం చేయగా ఎవ్వరు దాన్ని రద్దుపరచలేరు. ఈ యొక్క ఎంతమంది విరోధులు నీకు విరుద్ధంగా నిలబడ్డా అఖండ విజయం నేను నీకు దయచేస్తా. అది ఉద్యోగ విషయమే కావచ్చు, ఎగ్జామ్స్ విషయంలోనే కావచ్చు, ఈ మేలులతో నేను నింపుతా అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఏ ధైర్యాన్ని కోల్పోయినావో, నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ఆయన నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగిన వాడు. చూద్దామా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఏలయనగా ఏలయనగా మీరు ఇచ్చయించుటకును
గట్టి చదవన్నాక మీరు ఇచ్చేయించుటకును మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును కార్యసిద్ధి కలగ చేయుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా. తల్లి గర్భంలో పిండంగా ఉన్నది మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేశాడంటే కార్యసిద్ధి చేసిన వాడు దేవాది దేవుడే. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను ఈమెకు ఈ రకంగా నేను ఆశీర్వదించాలి, ఈమెను ఈ స్థితిలో నేను ఉంచాలి, ఈయనని ఈ పనిలో నేను నిలబెట్టాలి, ఈయనని ఈ ఉద్యోగంలో నేను నిలబెట్టాలి, ఈ ఉద్యోగంలో నిలబెట్టి నా నామాన్ని నేను గణపరచుకోవాలి, నా కార్యాన్ని నేను సిద్ధింప చేయాలి. చాలా మంది అనుకుంటా ఉంటారు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నా యొక్క నేను చక్కగా చదివాను, నేను ఈ స్థితిలో ఉన్నానంటే బిజినెస్లో నాలో చాలా టాలెంట్ ఉంది, నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే నాకు టాలెంట్తో పాటు నా భార్య సహకారం ఉంది, నా భర్త సహకారం ఉంది, నా తల్లిదండ్రులు, నా పిల్లలు అని చెప్తా ఉంటారు. కాదు కాదు, ఫస్ట్ వాళ్ళు ఎవరు కారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరంటే నీ హృదయంలో దేవాది దేవునికి మాత్రమే చోటు. నీ దేవుడు లేనిది ఏది నువ్వు కార్యాన్ని చేయలేవు. నీ దేవుడు లేనిది ఏ పని తలపెట్టినా అది విఫలమవుతుంది. నీ దేవుడు లేనిది నీ జీవితంలో ఏ పని ఆరంభించాలనుకున్నా ఎదురు దెబ్బలే తగులుతాయి. మొదట ఆఫ్ ఆల్ ఎవరంటే ఫస్ట్ దేవునికి స్థానం నీ హృదయంలో ఉండాలా. తర్వాత నీ కుటుంబీకులకు, నీ రక్త సంబంధికులకు, నీ తోబుట్టువులకు వారికి స్థానం ఉండాలా. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇప్పటి వరకు ఎన్నో మరణాలు, మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన రోగాలు, ఆ మరణకరమైన గండాలు నీకు వచ్చినప్పుడు వాటన్నిటి నుంచి విడిపించి ఎక్కడ నువ్వు ఏ ప్రమాదాలకు లోను కాకుండా ఏ విపత్తులు నీ పైకి అపవాది ఎదురు దెబ్బలు తగిలించాలని రాళ్ళు విసురుతున్నా ఒక్క రాయి కూడా నీ చెంప మీద పడకుండా తన హస్తాన్ని అట్లా పెట్టి నీ చెంపకు గాయాన్ని కాకుండా నువ్వు ఎక్కడ నీ తలకు రాయి తగిలితే ఆ రాయి తగిలినప్పుడు ఎక్కడ రక్తం కారి అలాగే చనిపోతావని ఎక్కడ కూడా రాయి దెబ్బలే నీ దేహమునకు తగలకుండా ఏం చేశాడంటే తన రెక్కల కింద గద్ద వచ్చినప్పుడు కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలా భద్రపరుచుకుంటుందా అలా ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి సంవత్సరము కాపాడుకుంటూ ఈ 2026 సంవత్సరము యొక్క జూలై మాసంలోకి దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆయన నీ పట్ల తన కార్యాన్ని జరిగించడానికి గట్టిగా చప్పట్లు కొట్టాయి నామాన్ని మహిమపరుచుకుందామా. ఎప్పుడో గద్ద వచ్చి కోడి పిల్లని ఎత్తుకపోతుందని కోడి తన రెక్కల కింద భద్రపరుచుకున్నట్లు దేవుడు నిన్ను భద్రపరచుకోకపోయి ఉండింటే ఈ రోజు ఈ స్థితిలో ఉండేవాడవు కాదు, ఈ రోజు ఈ స్థితిలో వాక్యం వినేవాడివి కాదు, ఈ రోజు ఈ వాక్యంలో నువ్వు ఆనందించే తల్లివి కాదు. ఎందుకు తెలుసా? దేవుడు నీ పట్ల ఆయన చూపుతున్న అపారమైన ప్రేమతోనే ఈరోజు చెప్తున్నాడు. ఏమంటే ఎన్ని పోరాటాలు ఎదురైనా, ఎంతమంది విరోధులుగా నిలబడ్డా, ఎంతమంది నీ ఎదుట నీ సొంత వారే నిలబడినా నువ్వు అవమానాలకు, నిందలకు భయపడమాకు. ఎందుకంటే నీకు వయసుకు మించిన నిందలు వస్తున్నాయా? జాగ్రత్త. ప్రార్థనలో ప్రారంభించు, ప్రార్థనలో ఏకీభవించు, నాతో సమయం గడుపు, నాలోనే ఉండటం ఇష్టపడు. ఎందుకంటే ఆ ప్రార్థనే నీ యొక్క అవమానానికి బదులుగా రెట్టింపు ఘనతను తీసుకొచ్చేది. కాబట్టి ఈరోజు ఎందుకు చెప్పాడంటే నా పట్ల, మీ పట్ల ఎందుకు చెప్తున్నాడంటే మన ఇంతరి పట్ల